దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో, గురువుగారి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మేము దుండిగల్లో ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయమునకు చేరుకున్నాం. అయితే కనుక ఈ క్షేత్రానికి చేరడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరికైనా తెలియపోతే రోడ్డు మీద ఇదిగోండి ఇక్కడ సైడ్లో చూపిస్తున్నాం కదా, గోడ మీద ఆ విధంగా బ్యానర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది ఉండడానికి గల కారణం ఏంటంటే, చూసారు కదా ఇక్కడ అప్పాజీ వారు అందరికీ దర్శనం ఇస్తున్నారనమాట. నేను దూరం నుంచి ఈ క్లిప్ని రికార్డ్ చేయడం జరిగింది. కనీసం ఒకసారైనా దూరం నుంచి చూస్తే బాగుంటుంది కదా అని చాలామంది భక్తులు వేచి ఉన్నారన్నమాట. చూడండి ఇక్కడి నుంచి ఒక్క సెకండ్ అయినా దండం పెట్టుకోవచ్చు అనమాట. ఇక మేము గుళ్ళోకి వెళ్ళి అక్కడ దత్తభిక్ష ఇచ్చామన్నమాట. ప్యాకెట్ 50 రూపాయలు. మేము ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాము. మా వారు నన్ను కూడా పోయమన్నారని నేను ఆయన చేయి పట్టుకున్నాను. దత్తభిక్ష ఆ విధంగా మనం ఇచ్చేయచ్చు. భిక్ష ఇచ్చే ముందు చూడండి మా వారు ఇది దత్తాత్రేయ స్వామి వారికి చూపిస్తున్నారు కదా, చూపించిన తర్వాత స్వామివారికి ఇది భిక్షగా మనం ఇచ్చేయచ్చు. ఆ ప్రసాదం మనం నలుగురికి ఇచ్చి సేవ చేసినట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్యాకెట్ 50 కాబట్టి ఆ 50 రూపాయల ప్యాకెట్లో కనీసం ఒక 2-4 తింటారు. మేము ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాం కాబట్టి సుమారుగా ఒక 6 మందికైనా వస్తుంది. బియ్యం చాలా ఎక్కువే ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సేవ ఉపయోగకరంగా ఉందండి. మనం తీసుకోవచ్చు, వారి ఆకలిని కూడా నింపచ్చు. ఆఖరి గురువారం అంటే కిందటి గురువారం మేము ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా స్వామి మాతో ఇప్పించుకున్నారేమో అని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ పూజా కౌంటర్ దగ్గర ఇలా రాసి ఉంచుతారు సేవలన్నీ. బియ్యం ప్యాకెట్లు అటువైపు మీకు కనిపిస్తాయి. మీరు వెళ్ళి అడిగితే కౌంటర్లోనే ఇచ్చేస్తారు. ఇక్కడ దత్తభిక్ష దగ్గర ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, వారు భిక్ష అడిగారు, మేము ఇవ్వడం కూడా జరిగిందనమాట. చాలామందికి భోజనాలు అవి ఏర్పాటు చేశారు. చాలా చక్కగా అందరూ ఒక డిసిప్లిన్తో వెళ్ళారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందారు. అయితే కనుక మీకు అక్కడ బుక్ స్టాల్స్లో మీకు ఏది కావాలంటే అది లభిస్తుంది. స్వామివారికి సంబంధించిన వ్రత కథలు కానీ ఇంకేదైనా మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాకు ఈ దత్తభిక్ష మన ఛానల్ పేరు ఇదే, మనం చేసే సేవ కూడా ఇదే కాబట్టి స్వామివారి ఇచ్చిన ఆశీర్వాదంగా మేము ఫీల్ అయ్యామన్నమాట. ఎలాగా మనం ఈ సేవలో పాల్గొవచ్చు అనేది ఇక్కడ మన కౌంటర్ దగ్గర రాసేస్తారు. అది నేను మళ్ళీ కమ్యూనిటీలో పెడతాను. ఇంత బాగా అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు.